మన ఇంటి గుమ్మానికి కట్టే దిష్టి బొమ్మ కథ తెలుసుకుందాం. ఒకనాడు శంకరుడు తపోదీక్షలో ఉండగా శంకరుడి కొప్పులో ఉన్న చందమామని తినడానికి రాహు వస్తాడు. ఇది గమనించిన శంకరుడు తన మూడో కంటితో ఒక రాక్షసుణ్ణి పుట్టిస్తాడు. రాక్షస, ఈ రాహును నువ్వు తిని అని చెప్తాడు. ఇది చూసిన రాహు, స్వామి నన్ను క్షమించు అని శంకరుడి కాళ్ళపైన పడతాడు. మన భోలా శంకరుడు కదా, వెంటనే క్షమిస్తాడు. ఇది విన్న రాక్షసుడు, స్వామి నన్ను తినడానికే పుట్టించావు కదా, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, నన్ను ఏం చేయమంటావు అంటాడు. నిన్ను నువ్వే తినేయి అని శంకరుడు అంటాడు. స్వామి చెప్పాడు కదా అని తనను తానే తినటాడు. తనను తాను తినుకుంటూ కాళ్ళు చేతులు అన్ని తినుకుంటూ రాగా చేతులు మరియు ముఖం మాత్రమే మిగులుంటాడు. ఇది గమనించిన శంకరుడు చాలా సంతోషపడి, ఇక ముందు నిన్ను కీర్తనకుడుగా పిలుస్తారని, ఆలయ గోపురాలపైన నీ ప్రతిమ ఉంచబడుతుందని, ఎవరైనా నిన్ను ఇంటి ముందర పెట్టుకుంటే వారికి నరదృష్టి నుండి దుష్టశక్తుల నుండి కాపాడమని శివుడు కీర్తిముఖుడికి వరం ఇస్తాడు. ఇది మన కీర్తిముఖుడు దిష్టి బొమ్మ కథ.